మిస్టర్ సినిమా దాదాపు 9 నెలలుగా షూట్ చేస్తున్నాం. వేరియస్ లొకేల్స్ మీరు చూశారు కదా ఇప్పుడు. చాలా పెద్ద అంటే ట్రావెల్ ఫిల్మ్ ఇది. లవ్ స్టోరీ, బేసిక్గా లవ్ స్టోరీ, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అలా అని అన్ని సెక్షన్స్ ఇది మిస్ అవ్వకుండా, అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ, యాక్షన్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ, ఇలా ఏది మిస్ కాకుండా ఒక యూనివర్సల్ ఫిల్మ్గా ఈ సినిమాని తీర్చిదిద్దడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేశాం. సినిమా అవుట్పుట్ పట్ల నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. వరుణ్ తేజ్ చాలా బాగా చేశాడు, అలాగే లావణ్య త్రిపాఠి అండ్ హెబా పటేల్ చాలా బాగా చేశారు. వరుణ్ తేజ్ అంటే ఓన్లీ ఇంతవరకు తనని ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కలా చూపించుకుంటూ వచ్చారు. ఇందులో ఒక యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా అద్భుతంగా చేశాడు. అలాగే మొత్తం కమెడియన్స్ అందరూ ఈ సినిమాలో ఉన్నారు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉండబోతుంది. అలాగే మిక్కీ చాలా మంచి మ్యూజిక్ చేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా చాలా బాగా చేశాడు. అలాగే గోపి మోహన్ చాలా మంచి కథ ఇచ్చాడు. అలాగే శ్రీధర్ సిపాన్ మంచి డైలాగ్స్ రాశాడు. కేవి గుహన్ ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ, ఎస్ ప్రకాష్ ఆ డైరెక్షన్, అందరూ చాలా కష్టపడి ఒక ఇష్టంతో ఈ సినిమాని పనిచేశారు. ముఖ్యంగా నా ప్రొడ్యూసర్స్ నల్లమల బుజ్జి అండ్ మధు గారు ఇద్దరు కూడా నన్ను పూర్తిగా నమ్మి నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి ఈ సినిమాని అనుకున్న విధంగా తీయడానికి నాకు సహకరించారు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ బుజ్జి, కిరణ్, సుభాష్, శేషు, హేమంత్ అందరూ కూడా ఈ సినిమాని ప్రేమతో పనిచేశారు. అలాగే ఎడిటర్ వర్మ ఈ సినిమాని చాలా బాగా ఎడిట్ చేశాడు. టీజర్ కానీ ఇప్పుడు ట్రైలర్ కానీ తనే ఎడిట్ చేశాడు. సో అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Namaskaram. I'll stop my Telugu here because the rest of the people have to speak. Mr. has been special to me in a lot of ways. Working with Srinu sir has been a dream car. The whole team, the whole cast and crew, everybody's been so nice, so wonderful. And the experience has been almost life-changing. And I'm very, very happy I got to play Meera. The rest of the things I'll speak on the audio launch. అందరికీ నమస్కారం అండ్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈరోజు ఇక్కడే వచ్చినందుకు. ముందుగా శ్రీను వెట్ల సార్తో స్టార్ట్ చేస్తున్నాను. బిగ్ థ్యాంక్స్ టు హిమ్ బికాజ్ ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా ఇష్టం అండ్ చాలా దగ్గరగా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ ఈలాగా క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేను. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఎవ్రీ వన్ టు సీ దిస్ అండ్ గివ్ మీ దేర్ రివ్యూస్. And of course, like in every girl's checklist, all heroines checklist, there's one name, Srinu Vetla. So that list is done now, it's checked. And Varun Tej to work cheyadam chala santoshanga undi. He's one of the very good actors we have in the industry, who also is quite good looking. So it's a good combination. I'm sure he has a really good future. And Heba is wonderful to work with. She's a sweetheart. And she has a great future. And Bujji sir, for being such a sweet producer and taking care of us like a family, thanks to him. And Gopi Mohan sir for always giving his reviews and always telling how he liked the film. It really keeps us going. So and all the team, all the direction team and production team, everyone, thank you so much. Every frame looks like a painting. So a big thanks to him as well, and Mickey J. Mayer for the beautiful music we have in the movie. Thank you. Thank you so much. ఎక్కడ మొదలు పెట్టాలో తెలియట్లేదు. ఈ ఎంటైర్ జర్నీ ఆఫ్ మిస్టర్ చాలా ఈజీగా, స్మూత్గా, వండర్ఫుల్గా అయిపోయింది. సో ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ థ్యాంక్ మై ఎంటైర్ టీమ్, డైరెక్టర్ గారి దగ్గర నుంచి నా కో యాక్టర్స్ ఇద్దరు అండ్ మై ప్రొడ్యూసర్స్ బుజ్జి గారు, మధు గారు. నా ఫస్ట్ సినిమా నుంచి నాతో ఉన్నారు, ఆయన ట్రావెల్ చేశారు. అండ్ టు ద స్టోరీ రైటర్స్ అండ్ definitely the entire cast and crew of Mr. And basically సినిమా చేసే వాళ్ళందరికీ ఎవరికైనా ఒకటే మోటివ్ అండి, ఒక మంచి సినిమాని ముందుకు తీసుకురావాలి, మీ అందరికీ ఎంటర్టైన్ చేయాలి అనేది ఒకటే. సో మేము అలాగే కష్టపడ్డాం అండ్ వీ ట్రైడ్ అ బెస్ట్ టు మేక్ అ గుడ్ ఫిల్మ్. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది. అండ్ ఈ ట్రైలర్ కూడా అదే మా సినిమాకి రీచ్ అవ్వడానికి మంచి హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ గైజ్ లైక్ ద ట్రైలర్ అండ్ ఐల్ సీ యూ గైజ్ ఆన్ 14th of April. థ్యాంక్ యూ. నా క్యారెక్టర్ హెయిర్ స్టైల్ కానీ, నేను వేసుకున్న బట్టలు కానీ మొత్తం యాక్చువల్లీ నా డిజైనర్ కానీ ఎక్కువ శ్రీను గారు కూర్చున్నారు దాని మీద. సో ఎంటైర్ క్రెడిట్ ఆయనకే. అంటే నాకైతే చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆ లుక్ గురించి బాగుందన్నారు అందరూ. సో ద అల్టిమేట్ డిజైనర్ ఆఫ్ పిచ్చయ్య నాయుడు ఇస్ శ్రీను వెట్ల గారు. నాకు నిజంగా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అనే డెఫినేషన్ నాకు తెలియదండి. ఐ డోంట్ నో వాట్ ద మీనింగ్ ఇస్. ప్రాబ్లీ అన్ని సెక్షన్స్లో అందరిని ఎంటర్టైన్ చేసే సినిమా అని అనుకుంటున్నాను.
బట్ సో డెఫినెట్లీ ఈ సినిమాలో అన్ని రకాలుగా ఉంటుంది. ఇట్ హ్యాస్ అ నైస్ మాస్ ఎలిమెంట్. అంటే మాస్ ఎలిమెంట్ అంటే కొన్ని దే సమ్ ఎంటర్టైన్మెంట్, దే ఫైట్స్, దే గుడ్ మ్యూజిక్, గుడ్ ఆడియో, గుడ్ విజువల్స్, దే సమ్ గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇన్ ద ఫిల్మ్. నాజర్ గారు, మురళీ శర్మ గారు, రాజేష్ చాలా మంది చేశారు సినిమాలో. సో యా, ఓవరాల్గా ఐ థింక్ ఇట్స్ ప్యాక్డ్ ఫిల్మ్. డెఫినెట్లీ ఫైట్స్ నేను చేశాను అన్ని సినిమాలో, బట్ మేజర్ నేను ఎక్కువ ఇంతకుముందు చేయింది సినిమాలో చేసేది కొంచెం కామెడీ. అందరికి తెలుసు ఆయన బాగా చేపిస్తారు శ్రీను గారు అనేది. ఆయన చేతిలో పడితే కొంచెం కామెడీ యాంగిల్ బాగా పెరుగుద్ది అనేది. డెఫినెట్గా నాలో ఆ యాంగిల్ని టచ్ చేశారు. అది రేపు బాగా వర్కౌట్ అయింది. నేను ఆయన మనం నమ్మాము. సో డెఫినెట్గా మీ అందరూ కూడా నచ్చిందని కోరుకుంటున్నాను రేపు. అంటే యాక్చువల్లీ ఇద్దరు చాలా బాగా డెడికేటెడ్. సో నాకు ఎక్కువ ప్రాబ్లమాటిక్గా ఎప్పుడు ఉండదు వాళ్ళిద్దరితో. ఇన్ఫ్యాక్ట్ ఛాలెంజింగ్గానే ఉంటుంది యాక్టింగ్ సీన్లు చేసేటప్పుడు. బట్ డెఫినెట్ చాలా ఫోకస్డ్గా ఉంటారు. అవుట్ సైడ్ కెమెరా లేనప్పుడు ఫన్ అదంతా మాకు డెఫినెట్గా ఉంటుంది. అది ఉంటేనే బాగుంటుంది సెట్లో. బట్ దే డెఫినెట్లీ వెరీ హార్డ్ వర్కింగ్ యాక్టర్సెస్. కథ నాకే చెప్పారు శ్రీను గారు. అండ్ నాకు ఎక్కువ సేపు కూడా పట్టలేదు కథ ఓకే చేయడానికి. నేను వెంటనే నచ్చిందని చెప్పాను ఆయనకి. నాకు ఐ రియలీ లైక్ ఎస్పెషలీ ద సెకండ్ హాఫ్ అండ్ ద లాస్ట్ మెయిన్ క్రక్స్ ఆఫ్ ద ఫిల్మ్ నాకు చాలా బాగా నచ్చింది. సో అది విని ఆయనకి వెంటనే ఓకే చెప్పాను. అది ఇంకా ఆ టైం కోర్స్లో ఫైనల్ అయ్యి ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. యాక్చువల్లీ ప్రీవియస్ 3 ఫిల్మ్స్ క్యారెక్టర్స్ కన్నా ఇట్ వాజ్ మోర్ రిలేటబుల్ ఈ క్యారెక్టర్ నాకు. నా ఏజ్ గ్రూప్ ఒకటి అంటే ఆ క్యారెక్టర్ నాకు కొంచెం ఎక్కడో నాకు క్లోజ్ ఉంటుంది కొంచెం. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఈజియర్ నాకు కొంతవరకే అనమాట. మళ్ళీ వెన్ ఇట్ కమ్స్ టు ప్లేయింగ్ దోస్ సీన్స్ ఆర్ ద క్యారెక్టర్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ అగైన్. కొంతవరకు ఈజీగా ఉంటుంది తప్ప నాకు మేబీ ఆ బట్టలు వేసుకోవడం అని నాకు ఈజీ. ఐ కెన్ జస్ట్ క్యారీ దట్ ఆఫ్ ఈజీలీ. బట్ మిగతా వర్క్ ఏ సినిమాకు ఉన్నట్టే ఈ సినిమాకి అండి. ఇట్స్ డిఫరెంట్. సో దిస్ ఆల్వేస్ వర్క్ టు బి పుట్ ఇన్ ఎఫర్ట్. ఇందులో ఆ ప్రశ్న కొత్తగా ఉంటుంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఏంటంటే మీ కంక్లూషన్ ఏమైపోతున్నాం అన్నది అదే కొత్తది ఈ సినిమాకి. అలాంటి ఒక కంక్లూషన్ ఉంటుంది లవ్ స్టోరీలో. అది మాత్రమే కాకుండా అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే సాఫ్ట్గా హీరోయిన్ల మధ్య మాత్రమే కాకుండా హీరో కంటూ సెపరేట్ కథ ఉంటుంది, ఆ హీరోయిన్ల కథ ఉంటుంది. అలాగా యూనివర్సల్గా అందరూ కనెక్ట్ అయ్యే విధంగా చాలా ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయి. మీ ట్రైలర్ కూడా కనిపించింది. ఖచ్చితంగా ఈ సినిమాలో ఫుల్ఫిల్ చేశానని అనుకుంటున్నానండి. 100% మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ కాకుండా ఈసారి డిజైన్ చేసాం. బక్రా కామెడీలు అది ఈ సినిమాలో ఉండవు. చాలా ఫ్రెష్గా ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కూడా డెఫినెట్గా. అంటే ఈ సినిమాలో కొంతమంది కమెడియన్స్ని చూస్తారు. నా టైమింగ్కి వాళ్ళు బాగా సింక్ అయ్యారు. చాలా మందిని అంటే రీప్లేస్మెంట్స్ జరగాలి కదా, అలా చాలా మందికి రీప్లేస్ చేసాం. అలాగే ఎంఎస్ గారు నాకు ఎప్పుడు చాలా ఇష్టం ఆయన అంటే. సో అలాంటి ఒక యాక్టర్ ఈ సినిమాలో దొరికాడు, మీరు సినిమాలో చూస్తారు. అలా చాలా మంది పృథ్వీ ఉన్నాడు, శకలక్ శంకర్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబు గారు, చాలా మంది క్యారెక్టర్స్ ఇంకా కొత్త వాళ్ళని చాలా మందిని సినిమాలో ఓడుకోవడం ఎంటర్టైన్మెంట్ పరంగా జరిగింది. వాళ్ళందరూ నాకు బాగా సింక్ అయ్యారు. ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ అండి. అంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే నాకు మీరు ఫ్రెష్నెస్ గురించి అడిగారు కదా, ఇది ఒక ట్రావెల్ ఫిల్మ్ కూడా. అంటే చాలా ట్రావెల్ చేసాం ఈ సినిమా కోసం. అదే స్పెయిన్లో దాదాపు ఒక 10-11 సిటీస్లో షూట్ చేసాం. అలాగే ఇక్కడ చిక్మంగళూరు కానీ, అంటే చిక్మంగళూరులో ఆ వెదర్లో షూట్ చేయడం అనేది చాలా కష్టం. ఆ సెప్టెంబర్లో ఎవరు వెళ్ళరు. అంటే మాకు ముందే 4 యూనిట్స్ వచ్చి షూటింగ్ చేయలాగా వెళ్ళిపోయారు. అంటే కేవలం 1.5 or 2 hours మాత్రమే అక్కడ షూట్ చేయగలుగుతాం. అలాంటి మా లొకేషన్లో షూట్ చేసాం. ఊటీ చేసాం, కేరళ చేసాం, అలా చాలా లొకేషన్స్. అంటే ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక షాట్ కూడా తీయలేదు. అన్ని సరౌండింగ్స్ ఇక్కడ మినిమం మాకు క్లోజెస్ట్ లొకేషన్ అంటే 100 kilometers. అలా ఈ సినిమా కోసం కొత్త లొకేషన్స్ అంటే సినిమాను ఫ్రెష్గా చూపించడం కోసం చాలా స్ట్రగుల్ అయ్యాం. అది ఈరోజు డెఫినెట్ వర్క్ అవుతుందని అనుకుంటున్నాను. ఇద్దరు చాలా డెడికేట్గా పనిచేశారు ఈ సినిమా కోసం. చాలా కష్టపడి పనిచేశారు. అంటే లావణ్య పర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ తను ప్రూవ్ చేసుకుంది. హెబా కూడా చాలా బాగా చేసింది ఈ సినిమాలో. చాలా క్లాసీగా ఉంటుంది. లావణ్య అయితే సౌందర్య గారు ఆ స్టాండర్డ్స్లో పర్ఫామ్ చేసిందని నేను ఫీల్ అవుతున్నాను. వరుణ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, ఈ సినిమాలో వరుణ్ని అన్ని యాంగిల్స్ ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాను. అది తను ఒక హీరోయిజం, ఆ ఎలివేషన్ కానీ, ఎంటర్టైన్మెంట్ సైడ్ కానీ, అంటే కామెడీ చేయడంలో కానీ, ఆల్ ఎమోషన్స్లో వరుణ్ వాడుకున్నాం. ఖచ్చితంగా ఈ సినిమాతో వరుణ్ యూనివర్సల్గా అందరికీ కనెక్ట్ అవుతాడు గట్టి నమ్మకం నాకు ఉందండి. మిక్కీ నిజంగా అండి, అంటే మీరు పాటలు ఆల్రెడీ ఒక పాట రిలీజ్ అయింది కదా, రేపు ఇంకొక పాట అవబోతుంది. ఫెంటాస్టిక్ 6 songs అద్భుతంగా ఇచ్చాడు. దాంతోపాటు ఒక షాకింగ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు ఈ సినిమాకి. అంటే ఇన్ని వేరియేషన్స్ ఉన్న సినిమా, ఇన్ని చేంజ్ ఓవర్స్ చేయడం చాలా కష్టం.